నమస్తే. వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు మనతో ఇక్కడ ఉన్నారు కటుకూరి సందీప్. పెద్దపల్లి నుంచి అయితే ఇక్కడ కటుకూరి సందీప్ గారు మనతో ఉన్నారు. కటుకూరి సందీప్ గారు అయితే మనకి పెద్దపల్లి నుంచి ఎంపీ సీట్, కాంగ్రెస్ నుంచి ఎంపీ సీట్ అయితే ఆశిస్తున్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం. వారి మాటల్లో కాంగ్రెస్ పార్టీ తనకి ఎంపీ సీట్ అయితే ఇస్తుందా పెద్దపల్లి నుంచి, వారి అభిప్రాయం ఏంటో, వారు దీనికి అర్హులైనా, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సందీప్ గారు, మీకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నుంచి ఎంపీ సీట్ ఇస్తుందని మీరు ఆశిస్తున్నారా? దీనికి మీరు అర్హులే అని మీ అభిప్రాయం ఏంటి? దీనికి మీరు అర్హులే అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ మీకు ఖచ్చితంగా ఇస్తుందని మీరు నమ్మకంతో ఉన్నారా? మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? హైదరాబాదు వి5 ఛానల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దపల్లి పార్లమెంటు 7 కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకున్నాను. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం 7 కాన్స్టిట్యున్సీలల్లా సబ్బండ వర్గాలు ప్రజలు నన్ను గెలిపించుకోదందుకు వాళ్ళు రెడీగా ఉండి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో లేని సమయంలో కూడా ఫుల్ టైమ్గా కష్టపడి, విశ్వాసంగా కష్టపడి కాంగ్రెస్ జెండాను ఇదే భుజాలపైన మోసి కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకునే విధంగా లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్లో కూడా భారీ విజయాన్ని గెలిపించుకోవడం కూడా జరిగింది. అంటే మీతో పాటు మిగతా వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు కదా, మిగతా పార్టీస్ నుంచి కూడా, వారి గురించి మీ అభిప్రాయం ఏంటి? పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో వేరే జిల్లాల నుండి వచ్చేవారు ఎవరో కూడా మా ప్రాంత ప్రజలకు ఇంతవరకు కూడా వాళ్ళు తెలియదు, వాళ్ళ ముఖాలు కూడా చూడలే. వాళ్ళు వస్తే మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్ ఎలక్షన్లు ఏ విధంగా ప్రజా తీర్పు ఇచ్చారో అదే విధంగా కూడా ప్రజలు తీర్పిచ్చేందుకు కూడా తయారుగా ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు లోకల్, నాన్ లోకల్ అనే అంశాలపైన ప్రజలు వారి అభిప్రాయం చూపిస్తారని మీరు అనుకుంటున్నారా అంటారా? ఇప్పుడు పెద్దపల్లి స్థానిక లోకల్లో నేను పుట్టి పెరిగి చదువుకున్నది కూడా నా గడ్డ పెద్దపల్లి గడ్డ. అది పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్. అది రిజర్వేషన్ ఎవరికి రాసిల్లంటే ఆ రిజర్వేషన్కు మరి ఒక దళిత లోకలు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ రిజర్వేషను. ఆ రిజర్వేషన్లా ఫైట్ చేయాలన్నా, ప్రజలకు అభివృద్ధి చేయాలన్నా, ప్రతి ఒక్క అంశాల్లో కూడా ముందుండాలంటే అది లోకల్ స్థానిక మాతోనే అవుతుంది. మేము లోకల్ కాబట్టి ఆ టిక్కెట్ను అడిగే అర్హత మాకున్నది. మాకు ఆ రిజర్వేషన్ కల్పించింది కాబట్టి ఈరోజు మేము మా పార్లమెంట్లో ఆ టికెట్ అడగడం జరుగుతుంది. బడా లీడర్లు ఎవరు కొత్త ముఖాలు వచ్చినా కానీ ఆ పెద్దపల్లి పార్లమెంట్లో ప్రజా తీర్పిచ్చి వాళ్ళే అన్నీ చూసుకుంటారని కూడా నేను వ్యక్తం చేస్తున్నా. సో ఇది పెద్దపల్లి ప్రజలు ఎవరైతే ఉన్నారో లోకల్, నాన్ లోకల్ అంశం పైన వారికి, ఇప్పుడు పెద్దపల్లి నుంచి వచ్చిన సందీప్ గారికి వాళ్ళు లోకల్, నాన్ లోకల్ అంశం పైన ఎంపీ సీట్ అయితే వారికే వస్తుందని వారు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకున్న